ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము 15వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయను. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయను. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతే. నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపచాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవరు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవను. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టెదరు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసకబడను. మీరు అధికముగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమను పరపబడను. ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. ద్రాక్షావల్లి వందనం, ద్రాక్షావల్లి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పోయిన వారంలో ఏమి ధ్యానం చేస్తాం మనం? శుక్రవారం రాత్రి ప్రార్థనకి రాలేదు చాలా మంది. మైక్లో వినపడలేదా? పైన వారం ఏంటి మనం ధ్యానం చేసినటువంటి వాక్యం? పైన వారం ఏం కోరుకున్నాం గుర్తుందా? మరి పోయిన వారం వాక్యం ఏంటి? వారం వేసరికి మర్చిపోయాం. మంచి కాపరి, మంచి కాపరి ప్రభు యేసు ప్రభు. నేను మంచి కాపరిని ఆయన స్వయముగా తెలియజేసుకున్నాడు. ఈరోజు సువిశేష పట్టణాలు మనం చూస్తే ఈరోజు ప్రభు ఏమంటున్నాడు? మొదటి వచ్చిన చదువు సువిశేషంలో, నేను నిజమైనటువంటి ద్రాక్ష వల్లిని. చాలా ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. యేసు ప్రభు ద్రాక్షావల్లి అంట. మనమేంటి? తీగ. మొదటి వచనంలో ఆయన తెలియజేసుకుంటున్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ప్రభు అన్నటువంటి మాటలో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. నేను ద్రాక్షావల్లిని అంటే సరిపోయేది కదా, నేను ద్రాక్షావల్లిని అంటే సరిపోయేది. కానీ ఆయన అలా అనల. ఏమన్నాడు ఆయన? నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. అంటే అబద్ధపు ద్రాక్షావల్లిని కూడా ఉంటాయి, అంతేనా? నేను మంచివాడను అంటే ఏంటి? నేను మాత్రమే మంచివాడను అంటే మిగతా వాళ్ళందరూ చెడ్డవాడనే కదా, అంతేనా? యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. అంటే దాని అర్థము గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? యోహాను శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతనిని గురించి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన గ్రంథాన్ని పరిశీలన చేస్తే
యేసు ప్రభు పలికినటువంటి మాట చూడండి, అక్కడ నతానియేలు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు కదా, ఏమంటున్నాడు? ఇతడు ఇశ్రాయేలీయుడు అంటే సరిపోద్ది, కానీ అలా అనలా. ఏమంటున్నాడు? ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు, అబద్ధము లేనటువంటి వాడు, సత్యము పలికినటువంటి వాడు, యథార్థముగా జీవించేటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది ఉన్నారు, అయినప్పటికీ కూడా ఈ ఇశ్రాయేలీల్లో నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు. అర్థమైందా? అంటే మనం దేవునికి దగ్గరగా యథార్థముగా జీవించినప్పుడు వీడు నిజంగా మంచివాడు, వీడు నిజమైనటువంటి వ్యక్తి అని మనం చెప్తా ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలలో ఇశ్రాయేలీయుడే ఇతను కూడా. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్కడ ఉన్నారు, అయినప్పటికీ కూడా అతని గురించి ప్రభువు పలికినటువంటి మాట ఏంటంటే ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు. అందుకని యేసు ప్రభు కూడా అంటున్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ఎలాంటి ద్రాక్షని కాదు, ఎలాంటి ద్రాక్ష? నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని అంటున్నాడు. యోహాను శుభవార్తలోని 1వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చూద్దాం. అదే నిజమైనటువంటి వెలుగు. వెలుగులు చాలా ఉన్నాయి, వెలుగులు చాలా ఉన్నాయి, కానీ ప్రభు ఏమంటున్నాడు? ఇది నిజమైనటువంటి వెలుగు అంటున్నాడు. చాలు, నిజమైనటువంటి వెలుగు అంటే లోకంలో వెలుగులు చాలా ఉన్నాయి. సాతాను కూడా ఒక్కొక్కసారి వెలుగు వేషములు ధరించి మనకు వెలుగులాగా కనపడు. సాతాను కూడా మనకు మేలు చేస్తుంది, సాతాను కూడా మనల్ని మేలు చేస్తుంది. ఎక్కడ మేలు చేస్తుందని చెప్తారా మీరు? ఎక్కడ ఉందా సాతాను మేలు చేసింది మీకు? ఎక్కడ చేసిందా? చేసామంటది ఎక్కడో చోట. ఒక ఆయన ప్యాకాటికి వెళ్తాడు, ప్యాకాటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి 10 రూపాయలు వేస్తాడు. ఎంత వస్తుంది? 100 వస్తాయి. 100 వచ్చిన తర్వాత మళ్ళీ 100 వేస్తాడు. ఎంత వస్తాయి? 500 వస్తాయి. మళ్ళీ ఇంకోసారి 500 వేస్తాడు. ఎంత వస్తాయి? 5000 వస్తాయి. 5000 వచ్చినాయి కాబట్టి ఈసారి 10,000 వస్తాయి. 5000 వేస్తాడు, 10,000 వస్తాయి. 10,000 వచ్చినాయి కదా, మళ్ళీ 10,000 వేస్తాడు. మొత్తం పోతాయి, మొత్తం పోతాయి. మళ్ళీ ఏమైపోయింది? 0. సాతాను కూడా వెలుగు వేషమును ధరించి మనకి వెలుగులాగా కనిపిస్తుంది. మనం అనుకుంటాం ఇది క్రీస్తు వెలుగు అని అనుకుంటా ఉంటాం మనం ఒకసారి. అందుకనే ప్రభు అంటున్నాడు, నిజమైనటువంటి వెలుగు ఆయనే. అందుకనే లోకంలో ఎన్నో వెలుగులు ఉన్నాయి, కానీ వాటిలో నిజమైనటువంటి వెలుగును నేనే. అందుకనే ప్రభు మనకి వాక్యంలో తెలియజేస్తున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు నిజముగా మీరు నా శిష్యులయ్యుందురు. యేసు ప్రభు అనొచ్చు కదా, మీరు నన్ను వెంబడిస్తే నా శిష్యులు అవుతారు అనొచ్చుగా. అన్నాడా? అనలేదు. ఎలా అంట? నిజమైనటువంటి శిష్యులుగా ఉంటారు, నిజమైనటువంటి శిష్యులుగా ఉంటారు. నిజమైన శిష్యులు అంటే ఎవరమ్మా? శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అనేక మంది ఉంటారంట. శిష్యులు అంటే ఎవరు? ఆయనను వెంబడించేటువంటి వారు శిష్యులు. ఆయన ఎందుకు వెంబడిస్తున్నారు? ఆయన ఎందుకు వెంబడిస్తున్నారు? స్వస్థతల కోసం, ఆరోగ్యం కోసం, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం, మేలుల కోసం, ఆహారాన్ని పంచిపెడతాడు కదా ఆయన, రొట్టెల కోసం ఆయన వెంబడిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా శిష్యులే. మనందరం కూడా ఎందులో ఉన్నామంటే శిష్యుల్లోనే ఉన్నాం. ఆయన అంటున్నాడు, శిష్యులు అనేక మంది ఉన్నారు, కానీ మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల మీరు నిజమైనటువంటి శిష్యులుగా ఉన్నారు. వాక్యములో నిలిచి ఉన్నటువంటి వారు నిజమైనటువంటి శిష్యులని వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాం. అందుకనే క్రీస్తు ప్రభు మొదటి వాక్కులో అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. అర్థమైంది మీకు? ఇప్పుడు ద్రాక్షలు చాలా ఉన్నాయి. మీకు తెలిసిన ద్రాక్షలు చెప్పండి. తిన్నారా? ద్రాక్షలు తిన్నారా ఎప్పుడన్నా? చెప్పండి, ద్రాక్షలు ఏమేమి తిన్నారు? మీకు తెలిసిన ద్రాక్షలు చెప్పండి. నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, బులుగు ద్రాక్ష, రంగులన్నీ చెప్పండి. 7 రంగులు. ఇంకే ద్రాక్షలు ఉన్నాయి? పుల్లని ద్రాక్ష, తీయని ద్రాక్ష, కారు ద్రాక్ష, ఇంకా ఏంటి
ఏదమ్మా చెప్పండి. సొదొమ ద్రాక్ష ఉంది బైబిల్ గ్రంథంలో. సొదొమ ద్రాక్ష, జాతిహీన ద్రాక్ష, ఇవన్నీ గ్రంథంలో ఉన్నాయి. ఎన్ని రకాల ద్రాక్షాలు ఉన్నాయి చూసారా? ఈ ద్రాక్షాలన్నీ కూడా మనం ఏమని పిలుస్తాం? ద్రాక్షలే అంటాం. అందుకనే యేసు ప్రభు తను దేంతో పోల్చుకున్నాడు? నేను ద్రాక్షని కాదు, ఏంటది? నిజమైనటువంటి ద్రాక్షావల్లిని నేను అని ప్రభు ఈ రోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అంటే ద్రాక్షావల్లి అంటే యేసు ప్రభువు. క్రైస్తలో ద్రాక్షావల్లి అంటే ప్రభువు, ప్రభువు అంటే ద్రాక్షావల్లి. వాక్యం మనకి రోజు మొదటి వచనం హెచ్చరిక చేస్తా ఉంది. ద్రాక్షావల్లి దేనికి గుర్తుగా ఉందంటే సంతోషానికి గుర్తుగా ఉంది. ఎప్పుడైనా ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళారమ్మా? ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళారా? టీవీల్లో సినిమాల్లో చూసారా ద్రాక్ష తోటని? ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఎలాంటి పెద్ద పెద్ద చెట్లమ్మా ఎలా ఉంటాయి? తీగలతో చక్కగా పందిరేసి పందిరి మీద చక్కగా పాకుతూ ఉంటది. చూస్తే మనకి ఎలా ఉంటది? చక్కగా ఆకులతో పచ్చగా నిండి ఉంటది. తర్వాత గుత్తులు ఉంటాయి కదా, ఆ గుత్తులన్నీ కూడా కిందకి చక్కగా వేలాడుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమైనా అనిపిస్తుందా? తిరుగుకుంటారండి తోటోళ్ళు, అబ్బా ఎంత బాగున్నాయో కదా, చక్కగా గుత్తులన్నీ ఒకే వరుసలో. మనసుకి ఒక రకమైనటువంటి ఆనందం. ద్రాక్ష గుత్తులను చూడగానే మనసుకి చక్కని ఆనందం వచ్చేస్తుంది. తోటంతా కూడా ఉంటుంది, పైన పచ్చగా బాగుంటది, ఈ కిందంతా కూడా ఆ గుత్తులుగా ఉంటే వాటిని చూసి మనకి ఎంతో ఆనందం. అలాగే ఆ దగ్గరగా ఉన్నట్లయితే ఒకసారి దాన్ని తాగి గుత్తులు చూడ ఎలా ఉన్నాయో అని మనసుకి ఆనందాన్ని ఇస్తా ఉంటది. కాబట్టి ఈ ద్రాక్ష వల్లి అనేది సంతోషానికి గుర్తు. యేసయ్య సంతోషానికి గుర్తు, యేసయ్య ప్రేమకు గుర్తు, యేసయ్య సహవాసానికి గుర్తు. యేసయ్య అంటే ద్రాక్షవల్లి, ద్రాక్షవల్లి అంటే యేసయ్య. ఈ ద్రాక్షవల్లి ఏంటంటే సంతోషానికి గుర్తుగా ఉంది. నిజమైన ద్రాక్షవల్లి నీవే. ఆర్టిస్టు పట్టకూడదా? 2 దెబ్బలు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, పాడండి. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. క్రైస్తలో నిత్యమైనటువంటి సంతోషం. ద్రాక్షవల్లి దేనికి గుర్తుగా ఉంది? సంతోషానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. ఆ ప్రభువులో నీకు ఆనందం ఉంది, ఆ ప్రభువులో నీకు సంతోషం ఉంది. ఆ ద్రాక్షవల్లి తోట నీకు ఏ విధముగా సంతోషం అనిపిస్తూ ఉందో, ప్రభువును నమ్మినప్పుడు, ప్రభువును విశ్వసించినప్పుడు, ప్రభుతో సహవాసం చేసినప్పుడు ఆ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. తర్వాత వాక్యం ఏంటమ్మా? నా తండ్రి వ్యవసాయకుడు అంట. నా తండ్రి వ్యవసాయకుడు అంటే తండ్రి అయినటువంటి దేవుని గురించి యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నా తండ్రి ఎలాంటి వాడంట? అదేంటి, యావే దేవుడు వ్యవసాయం చేస్తాడా?
యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అని మనకు తెలియజేస్తున్నాడు. మనం దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని ప్రార్థన చేస్తామమ్మా? సర్వశక్తి గల సర్వేశ్వర అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఉన్నవాడా అని పిలుస్తాం, సృష్టికర్త అని పిలుస్తాం. ఇంకేమని పిలుస్తాం దేవుణ్ణి? బలాఢ్యుడైనటువంటి దేవుడా, మంచి ఆలోచనకర్త, ఇంకేమని పిలుస్తారు దేవుణ్ణి? భూమి ఆకాశములు సృజించినటువంటి గనుడా, గొప్ప దేవుడా, మహిమ కలిగినటువంటి రాజా, ఇలా పేర్లు, గొప్ప గొప్ప పేర్లు పెట్టే దేవుణ్ణి మనం పిలుస్తాం. మరి ఈయనండి, నా తండ్రి వ్యవసాయం చేస్తానంటున్నాడు. అంటే తన తండ్రి అంత గొప్ప దేవుడైనప్పటికీ కూడా ఆ దేవుని యొక్క స్థాయిని యేసు ప్రభు ఎక్కడికి తీసుకొచ్చాడమ్మా? వ్యవసాయం చేసేటువంటి రైతు స్థాయికి తీసుకొచ్చాడు. అంటే దేవుడు మన కోసము తనను తాను తగ్గించుకున్నాడు. గొప్పవాడిగా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఎలా పరిచయం చేస్తున్నాడు? ఆయన వ్యవసాయకుడిగా పనిచేస్తుంది. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని. ద్రాక్ష తోటలు ఎవరు వేస్తారమ్మా? రైతే కదా వేసేది. కాబట్టి నా తండ్రి వ్యవసాయకుడు, ఒక రైతు. అంటే తన తండ్రిని, తన గొప్ప అయినటువంటి తన యొక్క తండ్రిని తగ్గించుకుని, తాను తగ్గించుకొని రైతులాగా మనకి పరిచయం చేస్తున్నాడు. అంటే ఎందుకు చేస్తూ ఉన్నాడంటే అది మనకి అర్థమవడం కోసమే. మనందరం కూడా మరి ఆనాటి కాలంలో అందరూ కూడా గోధుమ పంటలు వ్యవసాయం చేసేటువంటి వారే. కాబట్టి మనం చేసుకునేటువంటి పని నుండే యేసు ప్రభు దేవుని యొక్క మహిమను మనకి ఇవ్వడం కోసం, దేవుని యొక్క ఆశీర్వచనం మనకి ఇవ్వడం కోసం, మనల్ని దీవించడం కోసం, మనము దేవుని వెంబడించడం కోసము ఆయన ఏం చేశాడంటే తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎక్కడికి తీసుకొచ్చాడమ్మా? వ్యవసాయం చేసేటువంటి రైతు వద్దకు తీసుకుని వచ్చాడు. రైతు ఏం చేస్తాడు? రైతులుగా ఉన్నాం కదా మనందరం. ఏం చేస్తాం? వ్యవసాయం చేస్తాం. ఎలా చేస్తాం వ్యవసాయం? పొలం దున్నుతాం, నీళ్ళు పెడతాం. దున్నిన తర్వాత పొలం దున్నలేము, ముందు దున్నుతామా, నీళ్ళు పెడతాం, నీళ్ళు పెడతాం, తర్వాత మొక్కలు పెడతాం. దున్నిన తర్వాత కలిపి తీసేస్తావా? దమ్ములు వేస్తాం, తర్వాత నాట్లు వేస్తాం, తర్వాత కలుపు తీస్తాం, తర్వాత కోత కోస్తాం, తర్వాత కుప్పలు వేస్తాం, తర్వాత చెప్పండి రైతే కదా. తర్వాత అంటే నూర్పిడి చేస్తాం, ధాన్యాన్ని గిడ్డంగల్లో భద్రపరుస్తాం. పొట్టు అదంతా ఏం చేస్తాం? గాలికి ఎగరబెడతాం, లేదంటే తగలబెట్టేస్తాం. ఇదంతా కూడా రైతు చేసేటువంటి పనే కదా. అందుకనే మనకి అర్థం అవడం కోసం, దేవుని యొక్క ప్రణాళిక మనకి అర్థం అవడం కోసము యేసు ప్రభువు తన తండ్రిని ఒక రైతుగా మనకి పరిచయం చేస్తున్నాడు. తనను తాను తగ్గించుకుంది. అవునా? రైతుగా. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు. పట్టరా బాబు, దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, దగ్గర నీకు వచ్చి దగ్గర పెట్టుకో. ఆయన వెళ్ళాలి, పాట పాడినప్పుడల్లా కొడతా ఉండు. ఉన్నావుగా, మీరు కూడా పాడతారని ఆశ. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, తన తోటలో. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, తన తోటలో ఏం పెట్టాడు? తోటలో నర మొక్కలు నాటించెను. నరుని నాటాడు. ఎవరు నాటాడమ్మా? వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, తన తోటలో నర మొక్కలు నాటించెను. తన పుత్రుని రక్త నీరు కడికట్టెను, తన పుత్రుని రక్త నీరు కడికట్టెను. తన పరిశుద్ధాత్మను కంచిగా నాటెను, తన పరిశుద్ధాత్మను కంచిగా నాటెను. కాయమే తోట
కమ్మని కాయలో కాయమే తోట, కమ్మని కాయలో పండవే చెట్ట, తీయని ఫలములు పండవే చెట్ట, తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, తన తోటలో నర మొక్కలు నాటించెను. మహిమ గల తండ్రి మంచి తన తోటలో నర మొక్కలు నాటించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారమ్మా? నా తండ్రి వ్యవసాయకుడు, వ్యవసాయం చేస్తాడు. ఆయన తను తగ్గించుకొని మన దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఒక తోట వేసాడంట ఆయన. ఆ తోటలో మొక్కలు నాటాడు. మొక్కలు నాటి ఏం చేశాడంట? తన కుమారుని యొక్క రక్తమును నీరుని పెట్టి భూమిని తడిపాడు. నీరు పెట్టాడు కదా మొక్కకి, నరమొక్క అనేటి మనల్ని పెట్టాడు, పెంచుకున్నాడు. పరిశుద్ధాత్మని కంచెవలే వేసాడు అన్న. వేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక అన్ని చేశా కదా, కాయి మంచి కాయ. ఎవరు తోట? ఓ సంగమా, ఒక వ్యక్తిని, ఓ కుటుంబమా, వ్యక్తిగతంగా మనల్ని కూడా పిలుస్తున్నాడు. కాయి, మంచి కాయలు కాయ, మంచి ఫలాలు నీవు అని దేవుడు ఆశపడుతూ ఒక వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు వ్యవసాయం చేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి ఏం చేశాడు? విత్తనం కావాలి కదా, మొట్టమొదట మనం వేస్తాం కదా, దానికి ఏం చేస్తాం? విత్తనం తీసుకురావాలి. విత్తనం తీసుకురావాలంటే ఏం చేయాలి? మంచి విత్తనం తెచ్చుకోవాలి, నిజమైన విత్తనం తెచ్చుకోవాలి, అంతేనా? ఆ విత్తనం ఎక్కడి నుంచి తెచ్చాడు? కీర్తన ఎక్కడమా? షాపులో తెచ్చాడు. అవును, షాపులోకి వెళ్దాం. కీర్తనలు అనే షాపులోకి ఒకసారి వెళ్ళండి. కీర్తనలు 80వ అధ్యాయము 8వ వచనం. ఐగుప్తు నుండి నీవొక ద్రాక్ష తీగను కొని వచ్చితివి. ఎక్కడ తెచ్చాడంట విత్తనాన్ని? ఐగుప్తు నుండి ఒక విత్తనం తీసుకొచ్చాడంట. నా తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఐగుప్తులో ఉన్నటువంటి విత్తనాన్ని తీసుకుని వచ్చాడు, తీసుకొచ్చి నాటాడంట. చూసారా? వినాలి నా ఇక్కడ చక్కగా వాక్యం వినాలి. ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు విత్తనం. ఐగుప్తు దేశం అంటే, ఐగుప్తు అంటే ఏంటమ్మా? ఐగుప్తు ఇబ్బందులు కలిగినటువంటి ప్రదేశం. ఐగుప్తు అంటే ఇబ్బందుల కొలిమి, కష్టాల కొలిమి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. ఎందుకున్నారు అక్కడ? బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం అంటే ఏంటి? అదేం చెప్తా చేయాలి, అవునా? బంధించబడినటువంటి జీవితం, స్వేచ్ఛ లేనటువంటి జీవితం. రైట్ బాబు, రైట్ రైట్. ఫ్యాన్ ఇది. విత్తనం ఎక్కడి నుంచి? ఐగుప్తుల నుంచి తీసుకొచ్చాడు. ఐగుప్తులు అంటే ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి వారు ఎలా ఉన్నారమ్మా? బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు. వారందరూ కూడా ఎవరు? ఇశ్రాయేలు ప్రజలని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు, ఇక్కడ ద్రాక్షావల్లి అంటే ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. అక్కడ పట్టు బానిసత్వం, ఇరుకులలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు. కాబట్టి వారిని విడుదల కలిగించడానికి దేవుడు మోషే ప్రవక్తను పంపించి ఏం చేశాడు? కానాను దేశానికి తీసుకుని వచ్చాడు. కానాను దేశం ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతం. అది చాలా అంటే సంతోషానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు ఇబ్బందులలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తీసుకుని ఎక్కడ తీసుకొచ్చాడు? కానానుకు తీసుకుని వచ్చి ఇక్కడ నాటాడంట. అంటే ఇక్కడ ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్షావల్లికి ఇక్కడ నాటబడ్డారు. పూర్వవేదంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ద్రాక్షావల్లిలే. వారిని తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. ఐగుప్తు నుండి వేరు చేయబడ్డారు.
అంతేనా? ఒక జైల్లో ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, అన్నీ పెడతారు, టైం ప్రకారం అన్నీ పెడతారు, కానీ వాడికి ఆనందం ఉంటుందా? ఉండదు. వాడు జైల్లోంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటాడు? స్వేచ్ఛగా ఉంటాడు. తిండి లేకపోయినా పర్వాలేదు, ఎలా ఉంటాడు? స్వేచ్ఛగా ఉంటాడు. అవునా? అలాంటి విడుదల కలిగజేశాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలని దేవుడు కానానికి తీసుకుని వచ్చాడు. కానానికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే వారికి విముక్తిని కలగజేశాడు. ఐగుప్తు నుండి వేరు చేయబడ్డారు, లోకం యొక్క ఆచారాల నుంచి వేరు చేయబడ్డారు. కాబట్టి మనము కూడా ఈ లోకం నుండి వేరు చేయబడినప్పుడు ద్రాక్షవల్లి అవుతుంది. ఈ లోకముతో కలిసి జీవించినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉండలేవు, వేరు చేయబడాలి. అందుకనే నా తండ్రి వ్యవసాయకుడు వ్యవసాయం చేయటానికి అక్కడ చేయలా, ఎక్కడ చేశాడు? ఐగుప్తు నుంచి వేరు చేసి ఇదిగో ప్రదేశానికి తీసుకుని వచ్చాడు. ఎక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఐగుప్తు లక్షణాలే నీలో ఉన్నాయా? ఇంకా నువ్వు ఐగుప్తు లక్షణాలు విడనాడలేదా? లోకంలో నుండి వేరు చేసిన తర్వాత లోకం యొక్క లక్షణాలే నీలో ఉన్నాయా? ఇంకా నువ్వు విడనాడలేదా? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. లోకం నుండి వేరు చేసిన తర్వాత ఇదిగో నువ్వు లోకం యొక్క లక్షణాలను కూడా విడిచిపెట్టాలి. అందుకనే ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక వాక్యం మనకు చక్కగా వ్రాయబడింది. చూడమ్మా, ఇర్మియా గ్రంథం, మంచి విత్తనము నుండి ఎలా నాటాడంట? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగగా తీసుకొచ్చి నాటాడు దేవుడు. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి దేవుడు అవన్నీ కూడా తొలగించేసి ఎక్కడికి తీసుకొచ్చాడు? కానానికి తీసుకుని వచ్చాడు. కానానికి తీసుకుని వచ్చి ఇక్కడ నిన్ను ఎలా నాటాడంట? శ్రేష్టమైనటువంటి ద్రాక్షగా నిన్ను ఇక్కడ నేను నాటాను. ఎలా నాటాడో వాక్యంలో చక్కగా రాయబడింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నేను నా ప్రియునికి ఒక పాట పాడేదను, నా చెలికానిని సారవంతమైన కొండపై నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట కలదు. నేను చెప్తాను, మాటల్లో చెప్తాను, చక్కగా వినండి. ఆ మొక్కను తీసుకొచ్చిన ఎక్కడ నాటాడో రైతు చూడండి. రైతు అంటే దేవుడు. ఇక్కడ ఎక్కడ నాటాడంట? సారవంతమైనటువంటి ఒక భూమి ఉంది. ఆ భూమి అంటే సారవంతమైన భూమి అంటే ఏంటమ్మా? మంచి నేల. ఇంకా మంచి నేల అంటే బలమైనటువంటి నేల. మొక్క పెడితే వెంటనే పెరుగుతుంది. సత్తువు కలిగినటువంటి నేల, సారవంతమైన నేల ఒకటి చూశాడంట దేవుడు. కొండ మీద, పురుషోత్తపట్నం లాగా కొండ మీద చూశాడంట. చూసి ఏం చేశాడంట? భూమిని చదును చేసి రాళ్ళు రప్పలన్నీ కూడా వేరేసి ఏ విధమైన ముళ్ళ మొక్కలు లేకుండా దాని చుట్టూ కంచె వేసి చెత్తా చెదరం ఏమీ లేకుండా కొండను చక్కగా చదును చేసి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి మొక్కను అక్కడ నాటాడు. అర్థమైందా? నాకు ఒక సారవంతమైన నేల ఉంది, అదేది కానాను ప్రదేశం. ఇజ్రాయెల్ ప్రజలని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సారవంతమైన నేల మీద పెట్టాడు. రైతు భాషలో చెప్తున్నాడు యేసు ప్రభు మనకు అర్థం అవడం కోసం. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు కాబట్టి వ్యవసాయం ఎలా చేస్తాడో అలాగే మనల్ని తీర్చిదిద్దడానికి యేసు ప్రభువు రైతు భాషలో మనకు చెప్తూ ఉన్నాడు. చదునైనటువంటి నేల ఉంటే ఆ నేల నేను శుభ్రం చేశాను. నేను రాళ్ళు రప్పలు ముళ్ళు కంపలు చెత్త చెదారం ఏమీ లేకుండా దాన్ని శుభ్రం చేశాను. నేను శుభ్రం చేసి అందులో నిన్ను నాటాను. చూసారా? ఈ సమయంలో మన జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవుడు కష్టాల నుంచి, బాధల నుంచి, శోధల నుంచి, బలహీనతల నుంచి, అనారోగ్యం నుంచి, ఆపదల నుంచి, ప్రమాదాల నుంచి అనేక విషయాలు దేవుడు కాచి కాపాడి లోకము నుండి నిన్ను వేరు చేస్తూ ఉన్నాడు. లోకముతో కలిసి నువ్వు జీవించవద్దు. లోకము ఆశను చూపుతూ ఉంది.
కాబట్టి లోకాశలకు నువ్వు లోనవద్దు. కాబట్టి లోకము నుండి నిన్ను వేరు చేసి ఒక ద్రాక్షవల్లిగా చదునైనటువంటి నేల మీద నిన్ను నాటుతూ ఉన్నాడు. ఐగుప్తులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ ఉన్నాడు? పిచ్చి మొక్కల్లాగా బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఎలా నాటుతున్నాడు? శ్రేష్టమైనటువంటి మొక్కలుగా నాడుతూ ఉన్నాడు. అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఆదరించి తెంచుకొంటివే. అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఆదరించి తెంచుకొంటివే. అంటుకట్టి నీరు పోసి, అంటుకట్టి నీరు పోసి బ్రతుకనిచ్చినావే, నన్ను దాచినావే. నాకు బ్రతుకునిచ్చినావే, నన్ను దాచినావే. పుష్పించదనయ్యా నీకోసమే, ఫలించదనయ్యా నీకోసమే. పుష్పించదనయ్యా నీకోసమే, ఫలించదనయ్యా నీకోసమే. అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఆదరించి పెంచుకుంటివి. క్రైస్తలో క్రైస్తలో ఐగుప్తులో ఉన్నటువంటి మొక్క, బాధల్లో ఉన్నటువంటి నిన్ను, కష్టంలో ఉన్నటువంటి నిన్ను, శోధంలో ఉన్నటువంటి నిన్ను, లోకంలో ఉన్నటువంటి నిన్ను, వెచ్చలవిడిగా ఉన్నటువంటి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడమ్మా? ఒక పిచ్చి మొక్కలాగా ఉన్నటువంటి నిన్ను నేను ఆదరించాను, కనికరము చూపి నిన్ను తీసుకొచ్చి శ్రేష్టమైనటువంటి ద్రాక్షగా నిన్ను నాటుతున్నా. ఎక్కడ నాటుతున్నాను? నా భూమిలో నాటుతున్నా. సారవంతమైనటువంటి నేలలో నిన్ను నాటుతున్నాను. నేను నా యొక్క ఏం చేశాడు? అంటు కట్టాడు, నీరు పోతున్నాడు, అన్ని చేసి నీకు సకల సదుపాయాలు కూడా నేను చేస్తూ ఉన్నాను. పుష్పించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. ద్రాక్ష తోటలో అంజూరము నేనే, ఫలించగా దొంగనైతిని. ద్రాక్ష తోటలో అంజూరము నేనే, ఫలించక దొంగనైతిని. పాదు చేసి ఎరువు వేసి, పాదు చేసి ఎరువు వేసి సమయమిచ్చినావే, నన్ను వచ్చినావే. సమయమిచ్చినావే, నన్ను వచ్చినావే. ఫలించదనయ్యా నీకోసమే, ఫలించదనయ్యా నీకోసమే. పుష్పించదనయ్యా నీకోసమే. అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఆదరించి తెచ్చుకుంటివే. ఆ మొక్కను తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడమ్మా? చక్కగా తన నేలలో పెట్టాడు. నేలలో పెట్టి ఏం చేస్తున్నాడు? అక్కడ చక్కగా దానికి పరిచర్య చేస్తున్నాడు. దేవుడు చక్కగా పరిచర్య చేస్తున్నాడు. మనకు కూడా అంతే. నీకు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా, నేను నాటుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష ఇది. ఈ చెట్టు, ఈ తోట చక్కగా కాయాలి. ఈ సంఘము అనేటువంటి ద్రాక్ష తోట అంటే సంఘము. ఈ సంఘము చక్కగా ఫలించాలి. ఇది నేను నాటినటువంటి మొక్కలు ఇవన్నీ కూడా. ప్రతి మొక్క కూడా ఎలాంటి పుష్పించాలి, ఫలాలను ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడి ఏం చేస్తున్నాడమ్మా? అక్కడ ఏం చేస్తున్నాడు చూడు, ఎరువు వేసాడంట. యెషయా గ్రంథంలోనే 5వ అధ్యాయం అంతా రాసింది. ఎరువు వేశాడు, నీరు పెట్టాడు, పాదు చేశాడు. మొక్కలకు చక్కగా శత్రువులు రాకుండా చుట్టూ గోడ కట్టాడంట. కట్టి చక్కగా పెంచుతున్నాడు. 6 రోజులైంది, 10 రోజులైంది, నెల రోజులైంది, 2 నెలలైంది. మొక్క చక్కగా ఏపుగా పెరుగుతూ ఉంది. మొక్క పెరుగుతుంటే ఎలా ఉంటుందమ్మా? మీ దగ్గర ఏదైనా మొక్క పెట్టారనుకోండి ఒకటి, ఆ మొక్క పెరుగుతుంది అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా ఉండదా? ఉండదు. రోజు ఆ మొక్కనే చూస్తూ ఉంటాం. ఇలాగే ఒక రోజు ఏం చేసామంటే, మా స్కూల్లో ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క విత్తనాలు ఇచ్చాం.
విత్తనాలు పెట్టాం. అవి ఏ విత్తనాలంటే అశోక విత్తనాలు విజయవాడలో కొనుక్కొచ్చాను. తెచ్చి ఇక్కడ 2 మొక్కలు పెట్టాను. 2 విత్తనాలు పెట్టి ఇది 5th క్లాస్ వాడు, తర్వాత 2 4th క్లాస్ వాడు, తర్వాత 2 3rd క్లాస్ వాడు. మీరు జాగ్రత్తగా నీరు పోసి ఆ పెంచే బాధ్యత మీదని చెప్తే చక్కగా రోజు దానికి నీళ్లు పోస్తున్నారు, చెప్తున్నారు, బాగుంది. ఇందులో ఒకడు తుంటరోడు ఏం చేస్తున్నాడంటే మొక్క విత్తనం పెట్టి 2 రోజులు 4 రోజులు అయింది కాబట్టి ఇది అసలు మొక్క వచ్చిందా లేదు తవ్వి ఆ విత్తనాన్ని తీసి చూస్తాడంట రోజు. ఆ విషయం మాకు తెలియదు. అవతల ఏమో మొక్కలు వచ్చినాయి. ఈ వ్యక్తిని 3వ క్లాసు మొక్కలు 2 రాలా. ఇదేట్రా ఆడుతూనే పెట్టేమో మంచి విత్తనం కాదేమో అంటాను నేను. అప్పుడు ఒకడు వచ్చి చెప్పాడు, కాదు సార్, ఆడు భానుగాడు ఏం చేస్తున్నాడంటే రోజు ఇది మొక్క వచ్చిందా లేదని సాయంత్రం రోజు బయటికి తీసి ఆ విత్తనాన్ని చూసి మళ్ళీ పెడతాడండి అని. చూసారా? అంటే వాడు తెలిసి చేశాడా తెలియక చేశాడా? తెలియకే కదా. కాబట్టి మొక్క పెరుగుతుంటే మనకు ఎలా ఉంటుంది? సంతోషం, ఆనందంగా ఉంటుంది. యజమాని కూడా తండ్రి అయినటువంటి వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడంటే తోటనేసాడు. ఈ తోట అంతా కూడా చక్కగా ఉంది, పచ్చగా ఉంది, చక్కగా రోజు రోజుకి పెరుగుతా ఉంది. తోటను చూసుకుని యజమానుడు ఆనందపడుతూ ఉన్నాడు. సంఘాన్ని చూసుకుని దేవుడు ఆనందపడుతున్నాడు. నా సంఘము ఎంత పచ్చగా ఉంది, నేను పెంచి పోషిస్తున్నా, నేనే పెంచుకుంటాననే సంఘాన్ని దేవుడు ఆనందపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకున్నాడంట తండ్రి, బాబు నీ తోట ఎలా ఉంది? నా తోట పచ్చగా ఉంది, నిగనకలాడుతా ఉంది. కొన్ని రోజుల్లో పువ్వులు కూడా వస్తాయి, మంచి దిగుబడి వస్తుంది అని చెప్పుకుంటున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత పువ్వులు వచ్చింది. ఈ రోజులు చెప్పుకుంటున్నాడు, నా తోట పుష్పించింది, ఇక ఫలాలు వచ్చేస్తాయి, నా తోట పుష్పించింది అని చెప్పుకుంటున్నాడు. సంఘమును చూసి, అంటే ఎప్పుడైతే మనం తోట గురించి చెప్తున్నామో మనం ఏం ఆలోచించాలి? సంఘమును గురించి ఆలోచించా ఉండాలి. సంఘమును గురించే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా తోట ఎలా ఉంది? పుష్పిస్తా ఉంది. యజమానుడు చాలా ఆనందపడిపోతున్నాడు, సంతోషపడిపోతున్నాడు. అందరికీ చెప్పుకున్న తోట పుష్పించింది. తర్వాత పిందెలు వచ్చినాయి, ఆనందానికి అవధులు లేవు. తర్వాత కాయలు వచ్చినాయి, ద్రాక్షకాయలు వచ్చినాయి. ద్రాక్షకాయలు వస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? గబగబా పందిరేసేసాడు. పందిరేసి గుత్తులన్నీ కూడా పైన ఎక్కడన్నా ఉంటే ఆ గుత్తుల్ని కిందకి దింపుతూ ఉన్నాడు. గుత్తులన్నీ కూడా పెద్ద పెద్ద గుత్తులు వచ్చేసినాయి. ఆ గుత్తులకి చక్కని కాయలు ఉన్నాయి. కాయలన్నీ కూడా ఏ రంగులో ఉన్నాయి? పచ్చని రంగులో ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటున్నాడు కదా, చక్కగా పంట దిగుబడి వచ్చింది, పచ్చగా ఉన్నాయి. కొన్ని రోజులకి ఇదేమవుతుంది? పండుతుంది కదా. పండినప్పుడు ఈ ఫలాలన్నీ కూడా నేను భుజించవచ్చు అని చెప్పి ఆ యొక్క దేవుడు అయినటువంటి వ్యవసాయకుడైనటువంటి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మరి ఆ యొక్క గుత్తులుగా ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం అంతా కూడా మనం ధ్యానం చేయాలి. అదంతా చేయకుండా నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ గుత్తులన్నీ కూడా పండుల నుంచి వేలాడుతూ ఉన్నాయి. ఎలా వేలాడుతున్నాయి? కీర్తన 80లో 9వ వచనం చదువున్నాం. ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేస్తుంది. అది వేరు పారి నేల యందు అంతటా నేలంతా కూడా అల్లుకుపోయింది. దాని నీడ కొండలను కప్పేసింది. దాని కొమ్మలు దేవదారుల మీదకి ఎగబ్రాకెను. దాని తీగలు సముద్రము వ్యాపించను. దాని రెమ్మలు యూఫ్రటీస్ నది వరకు సాగాను. దాని చుట్టూను తన గోడలను నీవు చాలు. చూసారా ఆ తోట ఎలా విస్తరించిందో రాశాడు అక్కడ. ఎంత బాగా కొమ్మలు రెమ్మలతో తోట అంతా విస్తరించిపోయిందంట. పెద్ద తోట అయిపోయింది. దిగుబడి చక్కగా వచ్చేసింది. పంటను చూసుకొని ఆయన ఆనందపడిపోతున్నాడు. ఇంకా కొన్ని రోజులకి ఈ పచ్చ రంగులో ఉన్నటువంటివన్నీ ఇక్కడ ఏమైపోతాయమ్మా? నల్లగా మారిపోతాయి, పండిపోతాయి. అప్పుడు నేను ద్రాక్షాలను తినచ్చు కదా అని వెళ్ళి ఊర్లో అందరికీ చెప్పేసుకుంటున్నాడు. ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? నా తోట కోతకొచ్చేసింది, నా తోట కోతకొచ్చేసింది అని చెప్పి ఒక రోజు ఏం చేశాడంట, ఇక రేపో ఎల్లుండో కోత కొయ్యాలి, రేపో ఎల్లుండో కోత కొయ్యాలి. ఇప్పుడు వెళ్ళి ఏం చేశాడంట, 2 కాయలను కోసి తిన్నాడు. ఎవరు? యజమానుడు, రైతు.
తింటే ఆ కాయలు ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయమ్మా? ఫుల్గా ఉన్నాయంట. ఇంకొక దాంట్లో చూశాడంట, అందులో కూడా పుల్లగానే ఉన్నాయంట. ఇంకొకటి చూశాడంట, అందులోనూ పుల్లగానే ఉన్నాయంట. ఇంకొక గుత్తు చూశాడంట, తోటంతా తిరిగాడంట. గుత్తుకి కూడా ఆయన మనస్సు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. ఏంటి, తోట ఎలా కాస్తుందేంటి? దీనికి నీరు పెట్టానే, నేను ఎరువు వేసానే, కలుపు మొక్కలు పీకేనే, అన్నీ చేశాను కదా, దీనికి చేయవలసినటువంటి సదుపాయాలు అన్నీ నేను చేశా కదా, ఇది ఎందుకు ఇట్లా కారు ద్రాక్షాలుగా కాసింది? నేను చేసినటువంటి తప్పేంటి అని యజమానుడు బాధపడుతూ ఉన్నాడు. వాక్యంలో దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆదికాండంలో ఒక చోట రాయబడి ఉంది, ఈ మానవుని నేను సృష్టించినందుకు దేవుడు నొచ్చుకొనెను అని రాయబడి ఉంది. అంటే మానవుడు చేసేటువంటి పనులకి దేవునికి బాధ కలుగుతాము. ఇదిగో సంఘము పెంచి పోషిస్తున్నటువంటి శ్రేష్టమైన ద్రాక్షగా నేను నాటేనే, మంచి విత్తనాన్ని తీసుకొచ్చి నేను నాటేనే, అయినప్పటికీ కూడా ఇదేంటి ఇలా కాసింది అని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మన సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనకెన్నో మేలులు చేస్తూ ఉన్నాడు కదా, మనకెన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు కదా, దేవుడు మన ఎంతగానో కాచి కాపాడుతున్నాడు కదా. నువ్వు మంచి ద్రాక్షాన్ని కాస్తున్నావా? దేవుడు ఆశించినటువంటి ఫలాలను నీకు ఇస్తూ ఉన్నావా? కారు ద్రాక్ష ఫలాలను ఇస్తూ ఉన్నావా? దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ఆపదలను గట్టెక్కిస్తూ ఉన్నాడు, నీ ప్రమాదాలను గట్టెక్కిస్తూ ఉన్నాడు, నీ చుట్ట కంచె వేస్తూ ఉన్నాడు, నీకు నీరు పెడుతూ ఉన్నాడు, పాలు చేస్తూ ఉన్నాడు, నీ సమస్తాన్ని కూడా నీకు చేయవలసినంతా కూడా నీకు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ నువ్వు కారు ద్రాక్షగా ఎందుకు నిలుగుతున్నావు? అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా, అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా, పుష్పించలేక ఫలించలేక మోడై మిగిలావ నీవు, అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా. ఎలా ఉంది క్రైస్తవ సంఘం? ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? అందాల ఉద్యానవనములాగానే ఉంది. కానీ దేవుడు పండ్లు తినేసరికి ఈ ఉద్యానవనంలో ఏం పండ్లు దొరుకుతున్నాయి? కారు ద్రాక్ష. పైకి మాత్రమే మనం పచ్చగా కనపడుతూ ఉన్నాం, పైకి మాత్రమే మనం తెల్లగా కనపడుతూ ఉన్నాం. కానీ మనం ఇచ్చేటువంటి ఫలాలు ఎలా ఉన్నాయమ్మా? ఎలా ఉన్నాయి? కారు ద్రాక్ష. దేవుడు తినలేనటువంటి, దేవుడు రుచి చూడలేనటువంటి ఫలాలను ఇస్తున్నాడు. అందుకని ఇక రచయిత ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా, పుష్పించలేక ఫలింపలేక మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు, ప్రభు ప్రేమతో బాగు చేసి శ్రేష్టమైన ద్రాక్షగా నాటాడుగా, ప్రభు ప్రేమతో బాగు చేసి శ్రేష్టమైన ద్రాక్షగా నాటాడుగా, కాసావు నీవు కారు ద్రాక్షలనే, కాసావు నీవు కారు ద్రాక్షలనే, అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా, అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా, ప్రభు ప్రేమలో నీవు నిలచి పరలోక బాటలో పయనింపవా, ప్రభు ప్రేమలో నీవు నిలచి పరలోక బాటలో పయనింపవా, ఇకనైనా నీవు ప్రభు వరకు ఫలింపలేవా, ఇకనైనా నీవు ప్రభు వరకు ఫలింపలేవా, అందాల
అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా. క్రైస్తలో 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యెహోవా వందనం, యెహోవా స్తోత్రం. క్రైస్తలో 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 తండ్రి అయినటువంటి దేవుడు, వ్యవసాయకుడైనటువంటి తండ్రి బాధపడుతూ ఉన్నాడు. ఏం కాసినాయి అమ్మాయి? కారు ద్రాక్షాలు కాసినాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చేదు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కారు ద్రాక్ష? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పులుపు? ఎక్కడి నుంచి వచ్చింది? నేను అలాంటి విత్తనాన్ని నాటలేదే. మనం కూడా అనుకుంటాం కదా, మన పిల్లలు, చిన్నపిల్లలు కానీ ఎవడన్నా అవి చేస్తాం, వీడు వచ్చాడు తాతలాగానే ఉంటాడు, వీడు తాత కూడా ఎట్టగా చేసేవాడు అంట. ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అడిగి? వాళ్ళ తాత నుంచే కదా వచ్చింది అంటారు కదా పెద్దోడు. మరి దేవుడు అంటున్నాడు, నేను శ్రేష్టమైనటువంటి విత్తనం నాటాను. ఎక్కడ నేను ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చిందంటారు? ఒకటి కాదు, రెండు కాదు, తోటంతా కూడా, సంఘం అంతా కూడా అలాగే ఉంది. ఎందుకని? ఎందుకు కారు ద్రాక్ష కాసింది సంఘం? హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 15వ వచనం. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరు తప్పిపోకున్నట్లు జాగ్రత్త వహింపుడు. చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట. చాలు చాలు. ఈ వాక్యంలో మనం చూస్తే శ్రద్ధగా ఆ వాక్యాన్ని సార్ చదువుకున్నట్లయితే, ఈ చేదు ఎక్కడ పుట్టిందో మనకి గ్రంథంలో అడుగుతున్నాడు ఆయన. చేదు ఎక్కడ పుట్టింది? నేను అన్ని చక్కగా చేశాను కదా, మీరు కూర అంతా బాగా చక్కగా చేస్తాను, మసాలా గిషాలు చేసి వచ్చారా? చక్కగా అన్నీ చేస్తారు. ఆఖరిని మీకు ఎవరికైనా తెలియకుండా ఎవరన్నా కూరలో కిరసనాయలు చిన్న చొక్క వేసి వచ్చేసాడు అనుకోండి, వేసి వచ్చేసాడు. మీరు వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు? కూర అంతా కలిపి ఒక చిన్న కిరసనాయలు ఒక బొట్టు కూరలు వేసేసి కలిపేసి వచ్చేసాం అనుకోండి. వచ్చేసిన తర్వాత ప్రార్థన ఏదో తెల్లి మనం తినడానికి వెళ్ళాము. కూర తిప్పుతుంటే ఏమొస్తుంది వాసన? అప్పుడు నువ్వేమనుకుంటావు? ఇదేంటి ఏమొస్తుంది? దీనికి అల్లం వేసాను, మసాలా వేసాను, కరివేపాకు వేసాను, అన్ని దినుసులు వేసాను, అన్ని బాగానే చేశాను, ఇదేంటి ఈ వాసన వస్తుందేంటి? అర్థమవుతుంది నీకు? అర్థమవుతుంది. అది చేసింది ఒకడు, రుచి చూసేది ఒకడవుతున్నాడు. ఎడ తెలుస్తుంది తెలియదు కదా. దేవుడు కదా, నేను శ్రేష్టమైన ద్రాక్ష అని పెట్టాను కదా, ఈ చేతి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. వేరు ఎక్కడికి వెళ్ళింది? వేరు ఎక్కడికి వెళ్తుంది? పైకా కిందకా? కిందకి. భూమిలోకి లోతుగా వెళ్ళిపోయింది. భూమిలోకి లోతుగా వెళ్ళిపోయినప్పుడు ఈ వేరుకి ఎక్కడో చేదు తగిలింది, ఎక్కడో చేదు పాయ తగిలిందని. ఆ చేదును అది పీల్చుకుని ఎక్కడికి పంపించింది? కాయల్లోకి పంపించింది. అంతేనా? ద్రాక్ష కాయల్లో ఉండే రసం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ద్రాక్ష మొక్క పెట్టి ద్రాక్షారసం రావాలంటే మొక్కలకు ద్రాక్షారసం పోయాలా? ఆ నీరే దేనిగా మారుతుంది? మరి మామిడి చెట్టుకి అదే నీరు మామిడికాయ రసం ఇస్తుంది, అంతేనా? సపోటా చెట్టుకి అదే నీరు సపోటా రసం ఇస్తుంది. అంటే నీరు రకరకాలుగా రుచిగా మారుతాడు. దీనికి ప్రభు ఏమంటున్నాడంటే, దీనికి ఎక్కడో ఈ వేరికి చేదు తగిలింది. తగలబట్టే ఈ తోటంతా కూడా ఇలా పుల్లని ద్రాక్ష అయిపోయింది అంటున్నాడు. ఎక్కడ తగిలింది? ఇర్మియా గ్రంథంలో ఉందని. ఎక్కడ తగిలిందో చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ ఉంది, నరుని ప్రవర్తన బట్టి పదో వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. చాలు. అక్కడ వాక్యంలో చూసినట్లయితే, అతడు జీవించినటువంటి జీవిత విధానం, హృదయం ఎక్కడ పుట్టిందంటది? హృదయంలో పడుతుంది మనకి. ఈ చేదు అనేది మనకి ఎక్కడ పడుతుంది? హృదయంలో పడుతుంది. ఈ హృదయంలోనే
దాగి ఉంటదంట. హృదయంలో ఉన్న దానిని బట్టి నువ్వు బయటికి వ్యక్తం చేస్తావు. కాబట్టి చేదు అనేది ఆ వ్యవసాయ రైతు ఏమంటున్నాడంటే ఆ వేరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వేరుకు చేదు తగిలింది అంటున్నాడు. ఇది మానవ జీవితంలో తీసుకుని వస్తే హృదయంలో చేదు పుట్టింది. దాని వలన నువ్వే పళ్ళు కోస్తున్నావమ్మా? కారు ద్రాక్షాలు కాస్తున్నావు అనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అందుకనే యజమానుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే నా తోటకి నేను ఇన్ని పనులు చేశాను కదా, ఇన్ని చేసినప్పటికీ కూడా ఇది ఫలించలేదు, నన్ను సంతోషపెట్టలేదు అంటుంది. కాబట్టి ఈ తోటని యజమానుని సంతోషపెట్టలేదు ఆ తోట. అంటే మనము దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనకు కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? దాని తోటంతా కూడా నేను ఏం చేస్తాను ఆలోచించండి అంటున్నాడు. నాకు కావాల్సిన ఫలాలను ఇవ్వలేదు కదా, నీకేమీ లోటు చేయలేదు కదా, నేను నీకు అన్నీ ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చినప్పుడు కూడా నువ్వు నన్ను సంతోషపెట్టలేదు కదా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, నేను నా తోటనేమి చేతునో నువ్వు చూడు అను, దాని కంచెను కొట్టివేస్తాను, గొడ్లు దానిని తొక్కివేస్తాయి, పశువులు దానిని మేసి వేస్తాయి, దాని ప్రాకారమును పడగొట్టేదను, వన్యమృగములు వచ్చి దాని మీద తొక్కివేయదు, అది గడ్డి బీడైపోద్ది, అది పాడుపడిపోద్ది, అది నాశనం అయిపోద్ది, అది శిథిలం అయిపోద్ది. ఆ నేలనికి నేను దున్నను, ఆ నేలకి పంటకి పనికిరాదు, కొమ్మలు నేను కత్తిరించను, అవి ఎండిపోయి నశించిపోతాయి. ఆ ప్రాంతంలో వర్షము పడకుండా మేఘాలని నేను శాసిస్తానండి. చూసారా? నాకు ఫలించకపోతే నీకేమి లోటు చేశాను నేను? దేవుడు ఈరోజు న్యాయం చెప్పమంటున్నాడు. ఓ యెరూషలేము ప్రజలారా, యోధా ప్రజలారా, నాకు న్యాయం చెప్పండి. నేనేమైనా లోటు చేస్తే మీరు నాకు కారు ద్రాక్షాలు ఇచ్చినా పర్వాలేదు, నేను మీకు లోటు చేయలేదు కదా, నాకు న్యాయం చెప్పండి అని దేవుడు అయినటువంటి వ్యవసాయకుడు రైతు అడుగుతూ ఉన్నాడు. ఏం చెప్తాం మనం? నన్ను సంతోషపెట్టలేదు కాబట్టి నేనేం చేస్తానంట? బీడు చేసేస్తా. చూసారా? ఇక్కడ మన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆశించినటువంటి ఫలాలను మనం ఇవ్వకపోతే మన జీవితము ఇబ్బందులు పాలవుతుంది, కష్టాలు పాలవుతుంది, ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు, గడ్డి బీడులాగా అయిపోతాడు. ఏది పట్టుకున్నా చెప్పండి, ఏది పట్టుకున్నా ముళ్ళ పరిగే అంటాం, ఏది పట్టుకున్నా ముళ్ళ పరిగే అంటాం. కానీ దేవుడు ఆశించినటువంటి ఫలాలు మనం ఇస్తే అన్నీ ఆశీర్వచనాలు. చివరికి ఏమంటాడంటే ఆ స్థలంలో మేఘాలు కూడా వర్షం పడవుంటాయి. అంటే నువ్వు సాగు చేయటానికేగా అవకాశం లేదు. నువ్వు ఫలించవు, నాలో నివసించకపోతే నువ్వు ఫలించవని వాక్యములు ఆయన చేస్తున్నాడు. నేను ఎంత కష్టపడి పని చేస్తే ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వలేకపోయేవే అని దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే 1 నుంచి 8 వచనాలు చూస్తే ఇక్కడ 2 పంటలు మనకి కనబడతాయి. ఏంటంటే ఒకటి ఫలించేటువంటి ద్రాక్ష, రెండవది ఫలించినటువంటి ద్రాక్ష. 2వ వచనంలో చూడండి, ఫలించేటువంటి ద్రాక్ష, ఫలించినటువంటి ఫలించేటువంటి ద్రాక్షలోని ఫలించినటువంటి ద్రాక్షలు కూడా ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. గట్టిగా పాడండి. కేసయ్యా కేసయ్యా కేశోత్రం కేసయ్యా 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 కేశోత్రం కేసయ్యా, పరమ పవిత్రుడ నీవే, ద్రాక్షవల్లివి నీవైతే తీగను నేను కేసయ్యా. కేసయ్యా కేసయ్యా కేశోత్రం కేసయ్యా కేసయ్యా
ద్రాక్షావల్లి అయితే మనం ఏంటంట తీగలం. ఫలించేటువంటి కొమ్మలు, ఫలించినటువంటి కొమ్మలు. ఈ రైతు ఏం చేస్తున్నాడంట? ఫలించే రెమ్మలు మరి ఫలాలు ఇవ్వాలి కాబట్టి మొక్కను పరిశీలన చేస్తున్నాడు. ఏ కొమ్మకైతే ఫలాలు ఎక్కువగా ఉన్నాయో ఆ కొమ్మలని అలాగే ఉంచి ఫలించినటువంటి రెమ్మలు ఏం చేస్తున్నాడంట? నరికేస్తున్నాడు. ఫలము ఇవ్వనటువంటి వాటిని నరికేస్తున్నాడు. ఎందుకు నరికేస్తున్నాడు? ఎందుకు నరికేస్తున్నాడు? మీరు కలుపుకి వెళ్తారు కదా, కలుపుకెళ్ళి ఏం పీకుతారు? నారి మొక్కలు పీకుతారా? పిచ్చి మొక్కలు ఎందుకు పీకుతారు? ఉంటే ఏమవుతుందా? మనం ఎరువు వేస్తాం కదా, ఎరువు వేసినప్పుడు ఆ పిచ్చి మొక్కలు కూడా ఎరువుని పీల్చేసుకుంటాయి. అందుకని ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేస్తే ఆ ఎరువు మిగతానికి కూడా సరిపోదు. అందుకని దేవుడు కూడా ఆ ద్రాక్ష తోటను చూసి ఫలించేటువంటి ఫలాలనిచ్చేటువంటి కొమ్మలకు మాత్రమే ఉంచి మిగిలినప్పుడు ఏం చేస్తాడంట? ఫలములు ఇవ్వనటువంటి వాటిని నరికేస్తాడు. గుడికి రానటువంటి వాడు, వాక్యంతో పరిచయం లేనటువంటి వారు, ఆరాధనకు రానటువంటి వారు, ప్రార్థనలకు రానటువంటి వారు, దేవునితో పరిచయం లేనటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఫలించినటువంటి వారి కింద లెక్క. బాగానే ఉంటాం మనం, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఫలించినటువంటి వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ఫలించినటువంటి రెమ్మలను ఏం చేస్తాడంట? వాటిని నరికి పక్కనేస్తాడు. పక్కనేసిన తర్వాత ఏమవుతాయి? ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారు? పొయ్యిలో పెడతారు, అగ్నిలో కాల్చివేయబడతాయి. ఫలించేటువంటి రెమ్మలు అధికముగా ఫలించడానికి, కాయలు కాసిన రెమ్మలు ఏం చేస్తాడంట? అధికముగా ఫలించడానికి దానికి ఇంకా ఎరువు వేసి మందులు కొట్టి ఇంకా అధికముగా ఫలించేటట్టు దేవుడు వాటిని చూస్తాడు. నువ్వు ప్రార్థనలో ఎక్కువగా ఉంటే దేవుడు నిన్ను ఇంకా ఫలింప చేస్తాడు. ఆరాధనలో ఎక్కువగా ఉంటే దేవుడిని ఇంకా ఫలింప చేస్తాడు. దేవుడితో ఇంకా సహవాసం చేస్తూ ఉంటే ఇంకా ఆశీర్వాదాలు మెండుగా నీకు ఇస్తాడని వాక్యంలో దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? మనం అధికముగా దేవుడు చెప్పినట్టుగా ఫలించాలంటే మనం ఏం చేయాలి? మన కోరికలు, ఈ లోకమైన ఆశలు, శరీర కోరికలు, శరీర కార్యాలు, ఇవన్నీ కూడా ఈ లోకమైన ఆశలన్నీ కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకొని దేవునితో సహవాసాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు ఏ ఫలాలు కోరుతున్నాడు? మామిడికాయలా, జామకాయలా, ద్రాక్షకాయలా? ఏం ఫలాలు అయ్యి? శాస్త్రవేత్త గారు చెప్పండి, ఏం ఫలాలు అడుగుతున్నాడు దేవుడు? అరటిపండా, చక్కెరకాయలుగా? ఏం ఫలాలు అడుగుతున్నాడమ్మా దేవుడు? ముందు చెప్పండి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనం. దేవుడు ఆశించేటువంటి ఫలాలు అక్కడ ఉన్నాయి. ఈ ఫలాల కోసం ఆయన చూస్తా ఉన్నాడు. ఏమిటా ఫలాలు? గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం ఆత్మ ఫలములు ఏమనగా దేవా, ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీనికి చాలు. ఎన్నో వచ్చినాయి? లెక్క పెట్టారా? కానీ భిక్షాలు గారు లెక్క పెట్టారా? మళ్ళీ చదవమని ఎక్కడ పెడతారు అన్నాడు? వెళ్ళిపోతుంది. ప్రేమ, ఆనందము, చెప్పాలి సార్, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం. ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. దేవుడు ఆశించేటువంటి ఫలాలు అయ్యి దాని గురించే చెప్తున్నాడు. మరి ఆశించినటువంటి ఫలాలు నీలో ఉన్నాయా? మొదటి ఫలం ఏంటమ్మా? ప్రేమ. తర్వాత ఆనందం. ప్రేమ ఉండాలి. ఇతరుల ఎడల ప్రేమ. ఆశించినటువంటి ఫలాలు, ఈ ఫలాలు నీలో ఉంటే నువ్వు ఇంకా బహుగా ఆశీర్వదించబడతావు. దేవుడు ఆశించినటువంటి ఫలాలు. ఈరోజు మనం సౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఫలించినటువంటి ద్రాక్షవల్లి ఆయన. సౌలు దేనిగా మారాడు? పౌలుగా మారాడు. పేరు మారింది, అంతేనా? సౌలు పౌలుగా మారాడా? జీవితం కూడా మారిందా? సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడమ్మా ఆయన? హంతకుడిగా ఉన్నాడు. అనేక మందిని చంపేశాడు. క్రైస్తవులు అనేటువంటి వారందరినీ కూడా చంపేశాడు. ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేసేవాడు. అలా నరహంతకుడిగా మారాడు.
అలా క్రూరమైనటువంటి వ్యక్తి ఒక రోజు ఏ ఊరు వెళ్తున్నాడు? ఏ ఊరు వెళ్తున్నాడు? దమస్కు అనేటువంటి ఒక నగరానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడమ్మా? భోజనాలు పెడుతున్నారంట అక్కడ కదా. ఎందుకు వెళ్తున్నాడు? క్రైస్తవులు అక్కడ కొంతమంది ఉన్నారంట, వారిని చంపేద్దామని వెళ్తున్నాడు. క్రైస్తవులు అనేది ఉంటే చాలు చంపేశాడు. దమస్కు అనేటువంటి నగరానికి బయలుదేరి అక్కడ క్రైస్తవులు ఉన్నారు, మనం చంపేద్దామని కత్తులు కటారాలు తీసుకుని బయలుదేరి వెళ్తాడు. దమస్కు నగరాన్ని ప్రవేశించగానే ఒక మేఘం వచ్చి ఆయన్ని కమ్మేసిన వెంటనే పడిపోయిన తర్వాత కళ్ళు కనపడతాడు, ఎత్తుకుంటున్నాడు అంతా కూడా. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు అని అడిగాడు. నువ్వేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. యేసు ప్రభువుని ఏమైనా హింసించాడు ఆయన? యేసు ప్రభుని హింసించలేదు కదా, క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? నన్నేలా హింసించుచున్నావు అన్నాడు. అంటే క్రైస్తవుల తరపున యేసు ప్రభు ద్రాక్షావళి, ఆయన మన ద్రాక్షావళి అంటున్నాడు ఆయన. అప్పుడు సౌలు ఏమంటున్నాడు? ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. ఎవరు నువ్వు అంటే యేసు ప్రభు ఆయనకి తెలియదు. మనం కూడా అంతే, వస్తున్నాం వెళ్తున్నాం కానీ యేసు ప్రభు మనకి తెలియదు. ఫలించినటువంటి ద్రాక్షావళిలో మనం సౌలు లాగానే కేవలం కాసేపు కూర్చుని మనము వెళ్ళిపోతాం, కాసేపు బోధించి వెళ్ళిపోతా ఉంటాం. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం సౌలు లాగానే ఉంటాయి మన ఆలోచనలన్నీ కూడా. అర్థమైందా? కాబట్టి సౌలుని ప్రభువు ఇక్కడ ఆత్మచేత ఆవిడ మేఘము కమ్మివేసిన తర్వాత గుడ్డివాడైపోయి కనబడటలేదు. అప్పుడు నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు నువ్వెవరు అడిగితే నువ్వు హింసించేది నేనే యేసుని అన్నాడు. అప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడు. ఇప్పుడు నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్ళు, ఆయన ప్రార్థన చేస్తాడు అన్నప్పుడు వెంటనే సౌలుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఓ ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చేశారమ్మా ప్రార్థన చేసినప్పుడు కళ్ళలోంచి ఏమని చేప గొలుసు లాంటి 2 పొలుసులు ఓడి కింద పడిన తర్వాత అప్పుడు సౌలుకి చూపు కనిపించింది. అప్పుడు వెంటనే సౌలు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది వెళ్ళి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, ప్రైజ్ ది లార్డ్. ఫలించినటువంటి ద్రాక్ష. అలా నువ్వు పేరు మార్చుకోవడమే కాదు, వేషం వేసుకోవడమే కాదు, ఏం మారాలి? హృదయం మారాలి. సౌలు జీవితం అంతా కూడా మారిపోయింది. సౌలు పౌలుగా మారాడు. సౌలు జీవితము పౌలు జీవితంగా అయితే అందుకని ఈరోజు పౌలుని మనం ఎంతో కొనియాడుతున్నాం. సంఘాలు ఏర్పాటు చేశాడు, సువార్తను బోధించాడు, యేసు ప్రభువును వెంబడించాడు, ఆయన శిష్యుడిగా ఉన్నాడు. అనేకమైన సంఘాలను ఆయన ఏర్పాటు చేశాడు. పౌలు గారు ఏర్పాటు చేసిన సంఘాలు చూసారా? కాబట్టి ఫలించుటంటది ఎలా ఫలిస్తామంటే వాక్యం మనకి తెలియజేస్తాము. పడతారా? యేసులా జీవిస్తే మీకు వస్తుందనే నేను చిన్నగా సింపుల్గా చక్కగా చెప్తాను. నాతో పడాలంటే యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే లోకమే మారిపోదా, పాపమే పారిపోదా, లోకమే యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రకటిస్తే లోకమే మారిపోదా, పాపమే పారిపోదా, లోకమే మారిపోదా. క్రీస్తుని క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన, క్రీస్తుని క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన సౌలును మార్చలేదా, పౌలుగా తీర్చలేదా? సౌలుగా మార్చలేదా, పౌలుగా తీర్చలేదా? యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా జీవిస్తే, యేసులా ప్రకటిస్తే లోకమే మారిపోదా,
పాపమే పారిపోదా. యేసు ప్రభు ప్రకటించారు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుతున్నావు అని క్రైస్తవులు ద్వేషించేవాడు, క్రైస్తవులను దూషించేవాడు. యేసు ప్రభు ఒక్క పిలుపుతో సౌలు పౌలుగా మారిపోయాడు. ప్రతి నిత్యము కూడా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను మంచి కాపరిని, నా ఎద్దకు రండి అంటున్నాడు. నువ్వు వస్తున్నావా? ఈ వారం నేను ద్రాక్షావల్లిని, నన్ను అంటు పెట్టుకుని ఉండండి అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రభుని అంటు పెట్టుకుని ఉంటున్నావా? సౌలు మారినప్పుడు నువ్వెందుకు మారలేవు? మారుతావు. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తాం. మనందరం కూడా మంచిగా జీవించాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన హృదయంలో ఏం పుడుతుందమ్మా? చేదు పుడుతుంది. కలహాలు, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర, కృతజ్ఞతలు, పగ, ఒకరి ఎడల ఒకరు తట్టుకోలేనటువంటి స్థితిలో మన హృదయంలో చేదు పుడుతుంది. అందుకనే మనము ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఫలించిన కొమ్మల్ని ఏం చేస్తాడమ్మా? 6వ వచనంలో ఇంకో 2 వచనాలు చెప్పి మిమ్మల్ని వదిలేస్తాం. 6వ వచనం, నా యందు నింపిలో వేసి తగలబెట్టేదను. నా యందు మీరును 4వ వచనం చదువు. 4:5, నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతగా అది ఫలింప చాలదు. వాక్యం చక్కగా మనం తెలియజేస్తుంది. చూడండి ఏమంటుందంటే ఇక్కడ వాక్యం, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగ. ఎవరు ద్రాక్షావల్లి? తీగలు ఎవరు? ఆన్సర్ చెప్పండి. కనకగలుగుతారు. ఎవరు ద్రాక్షావల్లి? ద్రాక్షావల్లి యేసు, చిన్న తీగలం మనము. పాటది. పాట అమ్మా, పాటనా? పాట అయితే పాడండి, మాట అయితే చెప్పండి. ద్రాక్షావల్లి యేసు, చిన్న తీగలం మనము. కొంచెం గట్టిగా. ద్రాక్షావల్లి యేసు, చిన్న తీగలం మనము. పాట అంతా కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ మీద ఆధారపడదు. జాగ్రత్త కొడితే మీరు బాగా పడతారు, కొట్టినప్పుడు బాగా పడుతున్నారు. ద్రాక్షావల్లి యేసు, చిన్న తీగలం మనము. ద్రాక్షావల్లి యందు నిలిచియుందుము, ఫలించదము యేసునకై, ఫలించదము యేసునకై. ద్రాక్షావల్లి యేసు, చిన్న తీగలం మనము. ద్రాక్షావల్లి యేసు, చిన్న తీగలం మనము. నిలిచియుందుము ద్రాక్షావల్లిలో, ఫలించదము యేసుకై. నిలిచియుందుము ద్రాక్షావల్లిలో, ఫలించదము యేసునకై. చిన్న వాక్యాలై దానికి కంఠస్థాలు చేయటాలు, కుస్తీలు పట్టడాలు అవసరం. అవునా? ద్రాక్షావల్లి యేసు, మనం ఏంటంట తీగలం. ప్రభు అంటున్నాడు ఆ వచనంలో, ద్రాక్షావల్లిని అంటి పెట్టి తినుకుంటేనే తీగలకి ఫలిస్తాయి. అర్థమైందా? ఒక తీగను, ద్రాక్షావల్లి మొక్క నుంచి తీగను పక్కకి తీస్తే, కోసేసి పక్కనేస్తే అది ఫలిస్తుందా? ఫలించదు. ఎందుకు ఫలించదు? ఎందుకు ఫలించదు? అది మొక్కలోంచి ఒక కొమ్మ తీసేస్తే ఎందుకు ఫలించదు? చెప్పండి, ఎందుకు ఫలించదు? అది వాక్యం కాదు, ఇది మొక్కలు. ఎందుకు ఫలించదు? ఆ కొమ్మని నరికి పక్కనేసామనుకో, ఎందుకు ఫలించదు? అది వేరు లేనందున. వేరెందుకు? వేరు చేసే పని ఏంటి? వేరు చేసే పని ఏంటమ్మా? నీరు అందిస్తుంది. అది భూమిలో ఉన్న నీరుని మొక్కకు అందిస్తుంది. అప్పుడే కొమ్మ సజీవంగా ఉంటుంది. కాబట్టి ఇది ద్రాక్షావల్లి నుంచి కొమ్మను నరికి పక్కనేసాం కాబట్టి దీనికి నీరు అందటం లేదు.
కాబట్టి ఇందులో ఏమైపోయింది? ఇది జీవము లేదు, ఇక ఫలించదండి. ద్రాక్షావల్లికి అంటి పెట్టుకుని ఉంటేనే ఇది ఫలిస్తుంది. కాబట్టి దేవునికి నీవు అంటి పెట్టుకుని ఉంటేనే నువ్వు ఫలిస్తావు. దేవుణ్ణి విడిచిపెడితే నువ్వు ఫలించలేవు. అదే చెప్తుంది ఆ వాక్యం. చివరంటాడు, ఏమంటాడు? నేను లేకుండా మీరు ఏమీ. చదువు, అక్కడే చదువు, 5వ వచనం చివర. నేను లేక మీరేమీ, ద్రాక్షావల్లి లేకుండా నువ్వేం చేయలేవు. ప్రభు చక్కగా చెప్తున్నా, నేను లేకుండా మీరేమీ చేయలేరు. మనం ఏదో చేయాలనుకుంటాం, ఏదో చేస్తాం. ప్రభు ఏమంటున్నాడు? నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నన్ను అంటి పెట్టుకుని మీరు ఉండాలి. అప్పుడే మీరు జీవం, అప్పుడే మీరు ఫలించేది, అప్పుడే మీరు పుష్పించేది. అంటే దేవునితో అంటి పెట్టుకుని ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదం, దేవునితో అంటి పెట్టుకుని ఉన్నప్పుడే నీకు దీవెనలు, దేవునితో అంటి పెట్టుకున్నప్పుడే నీకు భోగవాక్యాలు, దేవునితో అంటి పెట్టుకుని ఉన్నప్పుడే నీకు సమస్తము కూడా లభిస్తాయి. దేవుని అంటి పెట్టుకోకుండా ఉన్నప్పుడు నీకు ఏది కూడా జరగదు. వాక్యం చెప్తుంది, నేను లేకుండా మీరేమీ చేయలేదు. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగా లేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా పాడాలంతా పాడాలి, బాధపడండి. అర్థమైందా? దాంట్లో పడారు కదా, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదాన్ని. నువ్వే పనికి వెళ్ళినా సరే ప్రభు లేకుండా నువ్వు ఓడిపోతావు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను లేక మీరేమీ చేయలేరు. నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నన్ను అంటి పెట్టుకుని మీరు ఉండాలి. నేను లేకుండా నాతో జత కట్టమంటున్నాను. ఏమంటారా? జత కట్టాలి. ఎవరితో జత కట్టాలి? మనం ఎవరితో కడుతున్నాం? ఎవరితో జత కడుతున్నాం? సినిమాలు, షికారులు, ఉత్సవాలు, లోకమైనటువంటి స్నేహితులతో మనము చదువుతున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నాతో జతగా ఉండండి. ప్రభు కోరుతున్నాడు, నాతో జతగా ఉంటేనే నువ్వు. ఇప్పుడు మంచివాడు జతపట్టామనుకోండి, ఎలా మారుతాడు? మంచివాడు జతపడితే ఎలా మారుతాడు? మంచివాడు. చెడ్డవాడు జతపడితే ఎలా మారుతాడు? చెడ్డవాడుగా మారుతాడు. అవునా? మన పిల్లలకు కూడా మనం చెప్తా ఉంటాం, స్నేహితులు మంచివాడిని చూసుకుంటాం బాబు అని మనము చెప్తాము. అర్థమైందా? కాబట్టి ప్రభువుతో జత కట్టాలి. జత కట్టినప్పుడే, నాతో జత కడితేనే నీకు నువ్వు ఫలిస్తావు. లేకపోతే ఫలితం లేదని వాక్యం అనేది చక్కగా కడతావా ప్రభువుతో జత? ఏం చేయాలి జత కట్టాలంటే? చెప్పండి, కక్షలుగా చెప్పండి. మంచిగా అందరితో స్నేహంగా ఉండాలి. ఒకటి. స్త్రీలను కూడా చెప్పండి, యేసయ్యతో జత కట్టాలంటే ఎలా ఉంటుంది? ఈరోజు అందరూ మీరు యేసయ్యతో జత కట్టారు. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనతో జత కట్టాడు. ఆయన ఆరాధనలో పాల్గొన్నాం, ఆయన ప్రార్థనలో పాల్గొన్నాం, ఆయన వాక్యంలో పాల్గొన్నాం. ప్రతి విషయం ఆయన కార్యాల్లో పాల్పంచుకోవడమే ఆయనతో జత కట్టడం. ప్రభు అంటున్నాడు, నాతో జత కట్టండి. నా యందు మీరును, మీ యందు నా యందు మీరు ఉంటేనే నేను మీ యందు ఉంటాను. నా దగ్గరికి రాకుండా నేను మీ దగ్గరికి వస్తానా? రాను. ప్రభు అంటున్నాడు, నా యందు మీరు ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. నా యందు ఉండండి అంటే అర్థమేంటి? నా వాక్యం ఎడల, నా గ్రంథము ఎడల నా యందు నిలిచి ఉండండి. అప్పుడు నేను మీలో నిలిచి ఉంటాను. నీ జతగా ఉండాలని ఆశ ఉందా? ఆశపడలేదా?
జత కడతాం తర్వాత ఆశపడలేదు మీకు? అయ్యా నీతో ఉండాలని ఆశ ఉందా? ఉందా లేదా? జక్కయ్య అనుకున్నాడమ్మా, నేను నిన్ను చూడాలయ్యా అని ఆశపడ్డాడు. జత కట్టడే లేదా? కట్టడే లేదా? అలాగే నువ్వు ఆశపడాలి. నీ జతగా ఉండాలని, నీ తోడుగా నిలవాలని. ఇప్పుడు వాడు నీ జతగా ఉండాలని, నీ తోడుగా నీ నీడగా సాగాలని, నీ నీడగా సాగాలని, నీ సాక్షిగా మారాలని, నీ సాక్షిగా మారాలని. వినియోగించుకో, అభిషేకించుకో, వినియోగించుకో, అభిషేకించుకో. నీ చేతిలో పనమట్టుగా, నీ చేతిలో పనమట్టుగా, నీ జతగా ఉండాలని, నీ తోడుగా నిలవాలని, నీ నీడగా సాగాలని, నీ నీడగా సాగాలని. వినియోగించుకో, అభిషేకించుకో. నీ చేతిలో పనమట్టుగా, నీ చేతిలో పనమట్టుగా. ద్రాక్షావల్లి నీవైతే తీగగా నేనుండాలని, ద్రాక్షావల్లి నీవైతే తీగగా నేనుండాలని. ఇంటికి దీపం నీవైతే నూనెలా నే పిలవాలని, ఇంటికి దీపం నీవైతే నూనెలా నే మారాలని. వినియోగించుకో, అభిషేకించుకో. నీ చేతిలో పనమట్టుగా, నీ చేతిలో పనమట్టుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? ఆయన తీగ కాబట్టి మనం ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? ఆయన ద్రాక్షవల్లి కాబట్టి మనం ఎలా ఉండాలి? తీగలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా యందు, నీ యందు నా మాటలు నిలిచిందని ఎడలా నువ్వు ఏది అడిగినా నేను గడవచ్చు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఎడలా ఏమి కోరినను అది మీకేది కావాలంటే అది, మీకేది కావాలంటే అది ఇస్తాడండి. ద్రాక్షావళి మీకు ఏది కావాలంటే అది ఇస్తాడండి. ఎప్పుడు ఇస్తాడంట? నా మాటలు మీ యందు నిలిచి ఉన్నప్పుడు. నా మాటలు, దేవుని యొక్క మాటలు మీ యందు నిలిచి ఉన్నప్పుడు మీరు ఏది అడిగినా నేను ఇస్తానండి. తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడతాను. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు చిన్న కొడుకు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. పెద్ద పిల్లల్ని చక్కగా పెంచుతున్నాడు. తండ్రి పెద్ద కొడుకు ఏది చెప్పినా చేస్తాడు, ఏ పని చెప్పినా చేస్తాడు. తండ్రికి ఇష్టమైన పనులే చేస్తాడు. చిన్న కొడుకు తండ్రి మాట వినడు, తండ్రి చెప్పింది చేయడు. మీ ఇంట్లో కూడా ఉన్నారా? మీ ఇంట్లో ఉండాలి. మాట వినడాడు, మనం చెప్పింది చేయడు. ఆడిష్టానుసారంగాడు ఎన్నిసార్లు చెప్పినాడు. పెద్దవాడు ఏం చేస్తున్నాడు? చెప్పింది చెప్పినాడు. వాడు ఏదైనా చేసినా మనకి చెప్పే, తండ్రికి చెప్పే చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని ఇష్టపడుతున్నాడు? తండ్రి పెద్దవాడిని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు పెద్దవాడు ఏది అడిగినా ఇస్తాడు. చిన్నవాడు అడిగితే ఏం చేస్తాడు? ఇస్తాడు కానీ ప్రశ్నలు వేస్తాడు. నీకెందుకురా, ఏంట్రా, అవసరమా, నేను కొనిస్తా కదా, ఏ డబ్బులు ఏమన్నా వ్యతిరేకంగా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఏమంటానంటే, నా మాటలు
నీలో నిలిచి ఉంటే, దేవుడు అంటున్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు, నా మాటలు నీలో నిలిచి ఉంటే నువ్వు ఏది అడిగినా ఇస్తా. అంటే దేవుని ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే, ఆయన చిత్తానుసారం నువ్వు జీవిస్తే, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడు. క్రైస్తలో 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 ఆఖరి వచ్చిన 8వ వచనం, అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడు. చూడు, నువ్వు అధికముగా ఫలిస్తే ఆ ఘనత ఎవరికంట? దేవుడికి. ఎందుకంటే 10వ తరగతి పాస్ అయిన బిడ్డల కోసం ప్రార్థన చేయమని వస్తున్నారు. ప్రార్థన చేస్తారు, వాళ్ళు పాస్ అయ్యారు. తర్వాత మనం ప్రార్థన పెడతాం. ఎందుకు ప్రార్థన పెడుతున్నాం? దేవుడు నాకు మేలు చేసింది. దేవుడు చేసిన మేలును బట్టి మనం ఎవరిని కనపరుస్తున్నాం? దేవుడిని కనపరుస్తున్నాం. అంటే నువ్వు అధికముగా ఫలిస్తే మహిమ ఎవరికంట? దేవుడికి. దేవుడు మహిమపరచబడతాడు. అందుకని 8వ వాక్యం, నువ్వు ఫలించినప్పుడు ఆ ఘనత ఎవరికంటే? అది దేవునికి మాత్రమే అది ఘనత కలుగుతున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తాను. ఫలములను బట్టి చెట్టుకి విలువ, ఫలాలను బట్టి చెట్టుకి విలువ. అలాంటిది దేవుడిని మహిమపరిచేటువంటి ఫలాలు నువ్వు పూసినప్పుడు, ఒక్కొక్క వ్యక్తుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు వీడు దేవుడు లాంటి వాడు అంటే వాడు మంచి వ్యక్తి, దేవుడు లాంటి వాడు అంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు లాంటి వాడు అంటే దేవుడు మంచివాడని ఆ వ్యక్తులందరూ కూడా అంటున్నారు. కాబట్టి వాక్యాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. అనేక అద్భుతాలు జరిగినప్పుడు, ఆశ్చర్యకాలు జరిగినప్పుడు, మేలులు జరిగినప్పుడు మనందరం కూడా ప్రభుని కనపరుస్తూ ఉంటాం. ఆ ఘనత ఏంటంటే, నువ్వు అధికంగా ఫలించినప్పుడు నువ్వు మహిమపరచబడతావు. అప్పుడు నాకు నిజమైనటువంటి శిష్యుడిగా ఉంటావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఎలా 17 వచనాలు ఉన్నాయి, అక్కడ 17 వచనాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, నేను మంచి ద్రాక్షావల్లిని, నేను మంచి ద్రాక్షావల్లిని, నన్ను అంటి పెట్టుకుని మీరు జీవించండి, నన్ను అంటి పెట్టుకుని జీవించండి. నా తండ్రి వ్యవసాయకుడు, మీరు కాదు ద్రాక్షాలు కాయలు ఫలించండి, నేను ఆశించినటువంటి ఫలాలు మీరు ఫలించండి అని దేవుడి రోజు మనల్ని సూటిగా సువిశేషము ద్వారా తన వాక్యం అడుగుతున్నారు. మీరు నా యందు నిలిచి ఉండండి. దివ్య పూజలో పాల్గొన్నప్పుడు ఎందుతో తన యొక్క శరీరమును, తన రక్తమును మనము స్వీకరిస్తున్నాం. ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. తన శరీరము, తన రక్తము చేత మనలో నివాసం ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన యందు నిలిచి ఉండాలని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఆయనే నిజమైనటువంటి ద్రాక్షావల్లి. ఆయన అంటి పెట్టుకుని జీవించండి. ఒకవేళ నువ్వు విడిగా జీవించాలనుకుంటే అది కుంటివేయబడి, కాల్చివేయబడి, అగ్ని వేసి కాల్చివేయబడుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తామని వినినటువంటి వాక్యం బట్టి మనము పౌలుగా మారినట్లుగా దేవునిలోనికి ఫలించడానికి దేవుడు మనమందరం కూడా ఆశీర్వదించాలని మన ప్రార్థనలో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.